ఈ బుక్ల లెక్కలు చూస్తానరా. ఏదో నాకు లెక్కలు వేసుకున్నది కాదు, ఒకళ్ళు నాకు ఇచ్చే పైసలు కాదు, నేను ఒకళ్ళకు పుణ్యానికి ఇచ్చే పైసలు కూడా కాదు. ఇవన్నీ ఒక నెల ఖర్చులే. తిననీకి ఉండనీకి ఇప్పుడు ప్రస్తుతం మనం బతకనీకి ఒక నెలకు అయ్యే ఖర్చు ఎంత ఎరికేనా? గింత గిడ చూస్తున్నారు కదా టోటల్ బిల్లు. వామ్మో 25,550 రూపాయల. ఒక్కొక్క నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇంటి మెయింటెనెన్స్ గింత ఖర్చు అవుతుందని మీకు కూడా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ దేనికి దేనికి అనేది ఒక్కసారి మీరు వివరంగా చూసి అనుకోండి, డోర్ తెరిచిన వాళ్ళు అట్లనే షాక్ కావాల్సిందే. ఒక్కసారి ఈ లెక్కలు చూడదు, ఇక జర్రంతా కొంచెం దగ్గర రాలి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేదంటే మీ అన్ననో మీ భార్యనో ఇంటిని ఎట్లా మెయింటైన్ చేస్తుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అట్లా అర్థం చేసుకొని జర వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండండి, అంతేగాని ఇబ్బందికరంగా మాత్రం ఉండద్దు. ఇక చూస్తున్నారు కదా, మొదగాల అయితే ఎక్కువ అమౌంట్ నుంచి తక్కువ అమౌంట్ కట్టాను. ఎందుకంటే ఫస్ట్ మేము కట్టాల్సింది అయితే రూమ్ రెంట్. తిన్నా తినకున్నా 10 రోజులు ఉపాసం ఉన్నా కూడా రూమ్లోనైతే ఉండాలి, రోడ్ మీద అయితే ఉండలేం కదా. మరి మా పరిస్థితి అయితే అట్లా కాదు, ఇల్లు లేదు పొల్లు లేదు, కిరాయి అయితే ఖచ్చితం, ఎక్కడున్నా కిరాయి కట్టాలి. కాకపోతే జరంతా రెంట్ అనేది పోయిన అటు ఇటు కొంచెం అటు ఇటు అయితే కానీ నెల కిరాయి అయితే ఫస్ట్. కాబట్టి ఫస్ట్ ఇంటి కిరాయి 7,000 చూసుకోవాలి. ఇంకా మేము ఎతికిన దాంట్లో ఇదే తక్కువ రెంటు, ఇంకా మీరు అంటారేమో. తర్వాత మాకు క్రెడిట్ కార్డ్ బిల్ ఉన్నది, గది 4,500. ఇక చూస్తున్నారు కదా, వాటర్కు వర్కర్కు అంటే ఇంటికి పని అమ్మతుంది, బోల్ తోముతుంది, బట్టలు పిండుతుంది, పోతుంది మా నలుగురి. ఇక ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటా, ఊడ్చుడు తుడుచుడు అవన్నీ నేనే చేసుకుంటా. కానీ బోళ్ళకి బట్టలకి అయితే మాత్రం పని ఆమెను పెట్టుకుంటా. ఆమెకు 2,400 నెలకు. ఇక దాని తర్వాత బియ్యానికి 1,450 రూపాయలు. పొద్దుగల టిఫిన్ తింటాం కదా, అంటే ఇడ్లీనో దోశనో లేకపోతే రాగి జావానో ఉప్మానో ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి కదా చిన్నగా మెల్లగా. ఇక అన్ని ఖర్చులకి గాను నెలకు మొత్తం గాను 1,500 రూపాయలు టిఫిన్కి. ఇక పాల బిల్లు 930. పొద్దుగాల అబ్బాయి ఎత్తాడు, పాల ప్యాకెట్ గేట్ దగ్గర పెడతాడు, పోతాడు. ఇక దానికైతే 930 రూపాయలు. ఇక దాని తర్వాత గ్యాస్ బిల్లు ఇక్కడ 600 ఎవరు పడుతుందని, మాకు స్పెషల్గా 600 ఉన్నదని షాక్ కాకుని నేను 2 నెలలకు ఒకసారి బుక్ చేస్తాం. ఎందుకంటే బాగా ధూమ్ధామ్గా వంటలు చేసేటి ఇవ్వలేవు కదా, 2 నెలలకు ఒకసారి బుక్ చేస్తాం కాబట్టి నెలకు 600 వేసుకుంటున్నాం. 1,150 కదా, ఇక 50 రూపాయలు గ్యాస్ ఎక్స్ట్రాలకి ఇస్తాం కాబట్టి ఇక మొత్తానికి 1,200 చొప్పున నెలకు 600 వేస్తాను గ్యాస్ బిల్లు. ఇక దాని తర్వాత ఉప్పులు పప్పులు కారము ఆ పసుపు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ గాను నెలకు 1,500 ఖర్చు అవుతుంది. ఇక దాని తర్వాత కూరగాయలు, మధ్యాహ్నం కూరగాయలు అనుకుంటాం కదా, అదో ఇదో కూరగాయలు తెచ్చి కొత్తిమీర పుదీనా అనుకుంటాం ఎవరు తెస్తాం కదా, ఇక వాటికి గాను 1,500 బరాబర్ అవుతాయి. దాని తర్వాత ఆదివారం అంతా మాత్రం 1,000 రూపాయలు ఖచ్చితంగా కొడతాయి. అంటే ఒక్క ఆదివారం 1,000 రూపాయలు కాదు ఇలా. ఇప్పుడు నెలకి ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 4 ఉంటాయి. ఎప్పుడన్నా ఒక నెలకు మాత్రమే 5 ఆదివారాలు వస్తాయి, కానీ 4 వేసుకుందాం. ఇక 4కి కలిపి 1,000 రూపాయలు. అంటే ఒక ఆదివారానికి ఎన్ని అవుతాయి? ఇక గంటే 200 గంట వరకే ఉంటాయి. ఎందుకంటే అక్కడ రోజు చికెన్ తెస్తాడు, గింతంటే థమ్స్అప్ బాటిల్ తీసుకొని వస్తాడు. గింతంత అంటే ఇంత పొడుగు కాదు, 20 రూపాయలే తీసుకొని వస్తాడు. గట్లా తింటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది. కాబట్టి ఇక సండే స్పెషల్ ఉంటుంది అన్నట్టు అమౌంట్, అందుకనే అది 1,000 రూపాయలు. ఇక దాని తర్వాత జియో ఫైబరు మాకు కనెక్షన్ అదే. ఇప్పుడు నేను వీడియోలు అప్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ కూడా ఫోన్లో సరిపోదు, అందుకనే జియో ఫైబర్ది ఎప్పుడో ఫిట్ చేసినాం, సంవత్సరం అవుతుంది కావచ్చు. దానికి ఫిక్స్డ్ అమౌంట్ 710 రూపాయలు. ఇక అందులో మనకి ఏమైనా ఓటీటీలు వేరే కావాలంటే పైసలు వేరే కట్టుకోవాలి. అవసరం లేదంటే ఉన్నదంతా యూజ్ చేసుకోవాలి. నేనైతే ఉన్నది మాత్రమే యూజ్ చేస్తాను, వేరే ఓటీటీలకి మళ్ళీ సబ్స్క్రిప్షన్ అవి ఏం తీయను, ఎక్కువ ఖర్చు ఎందుకు మళ్ళీ అని. అంతే, ఇది 710 ఫిక్స్డ్ అమౌంట్. దాని తర్వాత ఫోన్లో రీఛార్జ్లు, ఉన్న ఫోన్లలో ఒకటే ఒక ఫోన్ నెంబర్ అబ్బా, మేము మా 2 ఫోన్ నెంబర్లే మాకు పనికొచ్చేది. గది కూడా నేను మా ఆయనకు మిస్ కాల్ ఇస్తా, లేకపోతే మా ఆయన నాకు ఫోన్ చేస్తాడు గంతే. కానీ మేము రీఛార్జ్ చేయాల్సింది 1 2 3 4 5 ఫోన్లు ఉంటాయి. 5 ఫోన్లకు ఖచ్చితంగా చేయాల్సిందే. రీఛార్జ్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి కదా, దానికి కోళ్ళు రావు కీళ్ళు రావు, కథం. ఇక 3 నెలల దాకా మనం ఏ రీఛార్జ్ చేయాలంటే బ్లాక్ అయిపోతే చాట భారతం అంత ఉంటుంది. ఇక అందుకనే కొంచెం అడప మినిమం బ్యాలెన్స్గా అన్నిటినీ రీఛార్జ్ చేస్తాయి కాబట్టి దానికి 960 రూపాయలు. ఇక దాని తర్వాత పిల్లలకి ఇక సాయంత్రం ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా పాలు తెచ్చుడు ఉంటుంది, వాళ్ళకి ఏమైనా కావాలంటే చేసి పెట్టుడు ఉంటుంది కదా, బయటికి పోయినా పోకున్నా కూడా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాం. ఇక అవన్నీ కూడా నెల ఖర్చులు వేసుకుంటే మొత్తం మీద దానికి 1,500 అవుతున్నాయి. ఇక చూస్తున్నారు కదా. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకొంతమంది ఇంట్లో ఇంకెక్కువ ఖర్చే ఉంటుంది. పెద్దోళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకు తెచ్చే ఫ్రూట్స్ గైడ్స్ అన్ని వేరే ఉంటాయి.
ఇక ఏమంటారు మళ్ళీ బడికి పోయేటోళ్ళకు మళ్ళీ వేరే ఫీజులు గీజులు బుక్కులు గిక్కులు ఆ ఫ్యాషన్ షోలకని ఈ మీటింగ్లకని ఆ సెలబ్రేషన్స్ అని అట్లా ఖర్చు వేరే ఉంటుంది. ఇక కాలేజ్ పోయే పిల్లలు ఉంటే మాత్రం ఇవన్నీ కూడా డబల్ ఖర్చు అవుతాయి. ప్రతి దానికి సెలబ్రేషన్ అంటారు, అక్కడ పోతాం ఇక్కడ పోతాం, అన్నీ హై రేంజ్లో ఉంటాయి. దానికి మొత్తం ఎక్కువైతాయి. ఇక మా ఇంట్లో మేము నలుగురం చిన్న చిన్న వాళ్ళమే అన్నీ కూడా చూసి మరీ మరీ తక్కువ తక్కువ పెట్టుకుంటూ ఉంటాయి కదా. గట్ల మొత్తం మీద ఇక మాకున్న ఖర్చులకి 13 లెక్కలలో వేసుకుంటే మొత్తం మీద వచ్చిన బిల్ ఎంత తెలుసా? 25,550 రూపాయలు. అంటే ఇక రౌండ్ ఫిగర్ వేసుకుంటే 26,000 లేకపోతే ఒక నెల కనీసంగా గడవదులా. ఇంకా నేను ఇలా పండుగలు వచ్చినప్పుడు అనుకోండి బట్టలని ఆ పండుగ సెలబ్రేషన్కి కావాల్సిన ఖర్చులని నేను అవి కూడా ఎందుకంటే చేస్తానో లేదో తెలియదు. ఇవి సంపాదించడానికే కింద మీద అయిపోతున్నాం ఇద్దరం పెద్ద మనుషులం కలిసి. ఇక పండుగలో కూడా ఇక మనిషికి ఒక డ్రెస్ కొత్త కొత్త డ్రెస్ కొనాలి, 4-5 వేల బట్టలు కొనాలి ఒక్కొక్కరికంటే తడిసి మోపడే మొత్తం ముద్దయి పిండి పిండి అయిపోతుంది. అందుకని ఇంకా చూసిలు కదా అలా బట్టలు వేయలే తుట్టలు వేయలే, ఓన్లీ ఇంటిలో ఒక మనిషిని సర్వసాధారణంగా బతుకుండడానికి ఏం కాదో గవేసిన. కానీ వీటన్నిట్లో నాకు బాధ అనిపించేది ఎక్కడ తెలుసానులా? రెండు దగ్గర మస్తు బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. దాని తర్వాత పిల్లలకు తినిపించే దగ్గర కూరగాయల దగ్గర బాధ అనిపిస్తుంది అని అంటే ఆడ అనవసరంగా ఖర్చు పెడుతున్నాము అని కాదు. పిల్లల దగ్గర ఇంత ఖర్చు పెట్టినా కూడా అంత హెల్తీ ఫుడ్ ఏం కాదు. ఒక్కొక్కసారి బయట కేకులు కావాలంటారు, బయటకు పోయినప్పుడు ఎవరైనా పిల్లలు ఏమైనా తింటున్నారు అంటే అది కావాలంటారు, టీవీలో ఏదైనా బ్రేక్ చూపిస్తున్నారు అంటే అది కావాలంటారు. కానీ అది వాళ్ళు కావాలన్నారు కదా అని మనం ప్రతిసారి వాళ్ళని ఊగబెట్టలేం కదా, ఖచ్చితంగా తేవాల్సి వస్తుంది. కానీ అది ఆరోగ్యానికి ఏం అక్కరకు రాదు. ఇక కూరగాయలు ముచ్చటంటారా అడపాదొడపానే. ఇక్కడ దాకా వచ్చేసరికి అవి మంచిగా ఉండాలని కెమికల్ కొట్టి 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 మన దాకా వచ్చేసరికి కుళ్ళిపోయినే తింటున్నాం. ఇక్కడ బాధ అనిపిస్తుంది. అదే ఇల్లు ఉండేది ఉంటే 2-3 కూరగాయలు వేసుకోవచ్చు, లేదంటే చేనులు ఉంటాయి మంచిగా పక్కనే పోయి నేను పైసలు ఇచ్చి తెచ్చుకోవచ్చు. మంచి మంచి ఫుడ్లు దొరుకుతాయి మనకి, జామకాయలని రేగ్గాయలని మంచి చెట్టు మీది మంచిగా తేరుకొని మనం తినచ్చు. ఇక పెద్ద హైయెస్ట్ బాధ మా ఇద్దరికి అనిపించేది అయితే మాత్రం రెంటేనులా. మా ఆయనకు నాకు బాధ అనిపించింది. ఈ ఒక్కరికి 7,000 లేకపోతే మాత్రం బ్యాంకులో 7,000 ఎప్పటికీ మంచిగా కూడబెడుతూ ఉండేది. కానీ ఏం చేస్తాం, ప్రతి నెల 26,000 జమ కావాల్సిందే, ఖర్చు కావాల్సిందే. సంపాదించేటప్పుడన్నా గిన్నె వస్తున్నాయో లేవో అనేది నేను లెక్కనే వేయను. కానీ ఖర్చు అయ్యేటప్పుడు మాత్రము బరాబర్ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని ప్రతి నెల నేను వేస్తా. కానీ ₹1 కూడా తక్కువ కాదు తెలుసా. ఇంకా అయితే పెరుగుతుంది కావచ్చు కానీ తగ్గదు. అవును, మీ ఇంటి మెయింటెనెన్స్ ఎవరు చూస్తున్నారు? మీరా? మీ అమ్మ నాన్న మీద భారం వేసిల్లా? ఒక్కసారి ఎవరైతే ఇంటి భారాన్ని మోయలేరో వాళ్ళు ఒక్కసారి భారం మోసేటోళ్ళ దగ్గర కూర్చొని ఇంటి ఎంతెంత ఖర్చు అవుతుంది, అక్కడ ఎంత బడ్జెట్ పెడుతున్నారు ఏంది అనేది ఒక్కసారి అడిగి చూసుకోండి. అప్పుడు మీకు ఏమనిపించిందో వచ్చి కామెంట్ చేయండి.